అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హోమ్ స్టే విధానంపై స్థానిక గృహ యజమానుల స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి కడప ద్వారా లైవ్ నుంచి అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. ఏదైతే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే పర్యాటక రంగం పైన పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యాటక రంగానికి సంబంధించి సామాన్య పర్యాటకులకు కూడా పర్యాటకాన్ని ఏదైతే చారిత్రక కట్టడాలు కావచ్చు, అలాగే గ్రామీణకు సంబంధించినటువంటి కావచ్చు, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటటువంటి నేపథ్యంలోనే సామాన్య పర్యాటకులకు కూడా పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి నేపథ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హోమ్ స్టే విధానానికి శ్రీకారం చుట్టింది. అంటే హోమ్ స్టే విధానానికి సంబంధించి ఇప్పటికే పర్యాటక శాఖ అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హోమ్ స్టే విధానంలో ఒక గది నుంచి 6 గదులకు సంబంధించినటువంటి ఇంటిని ఏదైతే ఉందో, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, వ ఎ వివరాలన్నిటిని కూడా ఇప్పటికే వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, ఒక గది నుంచి 6 గదుల వరకు పర్యాటకులకు అద్దెకిచ్చేటటువంటి విధంగా ఈ వెబ్‌సైట్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఏదైతే గృహ యజమాని ఎవరైతే ఉన్నారో, హోమ్ స్టేకి సంబంధించినటువంటి ఆ ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో, ఆ యజమానికి ఆ పరిసరాల్లోనే అంటే ఆ ఇంటిలోనే నివాసం ఉండాలి. అలాగే మంచి వాతావరణం ఉండాలి. అలాగే త్రాగునీరు, అలాగే నెట్ సెంటర్‌తో పాటు ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్‌తో పాటు అన్ని వస్తువులు అందుబాటులో ఉండేటువంటి నేపథ్యంలోనే సామాన్య పర్యాటకులకు అందుకు సంబంధించినటువంటి రేటు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పర్యాటకానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే వెబ్‌సైట్‌లో ఏదైతే దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా హోమ్ స్టేకి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో పేర్లు నమోదు చేసుకునేటువంటి నేపథ్యంలోనే వాటి యొక్క వివరాలను పరిశీలించినటువంటి నేపథ్యంలోనే ఆ హోమ్ స్టేకు సామాన్య పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అయితే హోమ్ స్టే విధానంలో హోమ్ స్టేకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు అంటే నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అలాగే ఇంటి పన్నులో కూడా రాయితీలు కల్పించేటటువంటి విధంగా పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ హోమ్ స్టే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకు ఉపాధితో పాటు లబ్ధి కూడా చేకూరేటటువంటి పరిస్థితి ఉన్నందున హోమ్ స్టే విధానానికి చాలా మంది ముందుకొచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందుకు హోమ్ స్టేకి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కడప జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ హోమ్ స్టే వల్ల అటు పర్యాటక కేంద్రాలతో పాటు అటు జిల్లాలో గండికోట కావచ్చు, అటు అన్నమయ్య జిల్లా చూసుకున్నట్లయితే సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.